పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. మానవులే కాదు, పశుపక్షాదులు కూడా అంతే. కనుక చీచీ పొమ్మని ఎవరిని తరిమివేయకండి. మీ వద్దకు వచ్చి అందరినీ, అన్ని జీవులను ఆదరించండి. ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహంతో ఉన్నవారికి నీరు, బట్టలు లేని వారికి బట్టలు, ఆపదలో ఉన్నవారికి సహాయం, ఏ ఆశ్రయం లేని వారికి కాసింత చోటు ఇస్తే శ్రీహరి సంతృప్తి చెందుతాడు. బాబా చెప్పిన ఈ వాక్యాలను బట్టి మనం అందరం కూడా ఆ రుణానుబంధం వలనే కలవగలిగాము. కాబట్టి ప్రతి జీవిని కూడా ఆదరించుదాం, సాయి కృపకు పాత్రలమవుదాం. అదేవిధంగా ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహంతో ఉన్నవారికి నీరు, బట్టలు లేని వారికి బట్టలు, ఆపదలో ఉన్నవారికి సహాయం, ఏ ఆశ్రయం లేని వారికి కాసింత చోటిస్తే నేను సంతృప్తి చెందుతాను అంటున్నారు బాబా. ఇవి గొప్ప గొప్ప సాధనాలేమీ కాదు, మనకు అనుకూలమైనవే.